బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకోవటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ 6 రోజుల క్రితం బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. సాత్విక్ సూసైడ్ నోట్ ఆధారంగా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు నార్సింగి కాలేజ్ పై ఇంటర్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు చేపట్టకుండా నిషేధం చేపట్టింది. కాలేజీల నిర్వహణను ప్రిన్సిపాల్స్, లెక్చరర్ల మీద వదిలేసి ఏదైనా జరిగిన తర్వాత తమకేం సంబంధం లేదని యాజమాన్యాలు చెప్తే కుదరదని, క్రిమినల్ కేసులు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకోవటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ 6 రోజుల క్రితం బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. సాత్విక్ సూసైడ్ నోట్ ఆధారంగా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు నార్సింగి కాలేజ్ పై ఇంటర్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు చేపట్టకుండా నిషేధం చేపట్టింది. కాలేజీల నిర్వహణను ప్రిన్సిపాల్స్, లెక్చరర్ల మీద వదిలేసి ఏదైనా జరిగిన తర్వాత తమకేం సంబంధం లేదని యాజమాన్యాలు చెప్తే కుదరదని, క్రిమినల్ కేసులు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.